హాయ్ అందరికీ. ఈరోజు క్లాస్లో 10వ తరగతిలోని మొదటి పాఠమైనటువంటి దానశీలము అనే పాఠంలోని ప్రతిపదార్థాల గురించి తెలుసుకుందాం. ఈ ప్రతిపదార్థాలు రాయడం అనేది చాలా సులభం. ఈ సులభమైన పద్ధతి ఏంటో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ప్రతిపదార్థాలు మనకు రావాలంటే ఫస్ట్ మనకు పద్యం అనేది చక్కగా చదవడం అనేది రావాలి. తర్వాత అన్వయక్రమం అనేది తెలియాలి. అర్థాలు అనేది సులభంగా నేర్చుకోవచ్చు. ఏంటి, పద్యం చదవడం రావాలా, అన్వయక్రమం రాయడం రావాలా, అర్థాలు నేర్చుకోవాలి. ఈ మూడు కూడా మనకు వచ్చినట్లయితే మనం ప్రతిపదార్థాలను సులభంగా రాయవచ్చు. ఇప్పుడు మనం ఫస్ట్ పద్యం చూద్దాం. కులమున్ రాజ్యము దేజమున్ నిలుపు మీ కుబ్జుండు విశ్వంబరుడల అతింబోడు త్రివిక్రమ స్ఫురణవాడై నిండు బ్రహ్మాండమున్ గలడే మాన్ప నొకండు నా పలుకులాకర్నింపు కర్ణంబులన్ వలధీదానము గీనము బనపుమా వర్ణిన్ వాధాన్యోత్తమా. ఈ పద్యం యొక్క ప్రతిపదార్థాలను చూద్దాం. ఫస్ట్ మనం అన్వయక్రమంలో రాసుకుందాం. ఇక్కడ నేను నంబర్స్ వేసాను చూడండి, 1 2 3 4 5 6 అని. ఇలా అన్వయక్రమం చేసిన తర్వాత మనం ప్రతిపదార్థాలు అనేటివి రాసుకోవాలి. వాధాన్య ప్లస్ ఉత్తమ, వాధాన్యోత్తమ, దాతల్లో శ్రేష్ఠుడైన ఓ బలి చక్రవర్తి, కులమున్ నీ వంశాన్ని నీ కులాన్ని, రాజ్యమున్ నీ రాజ్యాన్ని, తేజమున్ నీ పరాక్రమాన్ని, నిలుపుమా కాపాడుకో, మీ కుబ్జుండు ఈ పొట్టివాడు, వామనుడు, విశ్వంభరుండు ఈ విశ్వం మొత్తాన్ని భరింపగలిగిన వాడు, అలథింబోడు సులభంగా వెళ్ళడు, త్రివిక్రమ స్ఫురణవాడై మూడడుగుల పేరుతో 3 లోకాలను కొలిచి, బ్రహ్మాండమున్ ఈ లోకాన్నంతటిని లేకపోతే ఈ బ్రహ్మాండాన్ని, నెక్స్ట్ నిండున్ నిండి పోతాడు, మాన్పన్ అతన్ని ఆపడానికి, నొకండు ఒకండు మరొకడు, కలడు ప్లస్ ఏ గలడే అంటే ఆపగలుగుతాడా తప్పించగలుగుతాడా, నా పలుకులు నా మాటలు, కర్ణంబులన్ చెవులతో, ఆకర్ణింపు విను. నెక్స్ట్ ఈ దానము గీనము ఈ చెడు దానాన్ని, వద్దు చేయకూడదు, వర్ణిన్ ఈ బ్రహ్మచారిని బ్రాహ్మణుణ్ణి, పంపుమా పంపించి వేయు. ఇంకోసారి చూద్దాము. వాధాన్యోత్తమ, వాధాన్య ప్లస్ ఉత్తమ, వాధాన్యోత్తమ, దాతల్లో శ్రేష్ఠుడైన ఓ బలి చక్రవర్తి, కులమున్ నీ వంశాన్ని నీ కులాన్ని, రాజ్యమున్ నీ రాజ్యాన్ని, తేజమున్ నీ పరాక్రమాన్ని, నిలుపుము కాపాడుకో, ఈ కుబ్జుండు ఈ పొట్టివాడు వామనుడు, విశ్వంభరుండు ఈ విశ్వం మొత్తాన్ని భరింపగలుగువాడు, అలతింబోడు సులభంగా వెళ్ళడు, త్రివిక్రమ స్ఫురణవాడై 3 అడుగుల పేరుతో 3 లోకాలను కొలిచి, బ్రహ్మాండమున్ ఈ లోకాన్నంతటిని ఈ బ్రహ్మాండాన్ని, నిండున్ నిండిపోతాడు, మాన్పన్ ఇతన్ని ఆపడానికి, ఒకండు మరొకడు, కలడు ప్లస్ ఏ గలడే ఆపగలుగుతాడా తప్పించగలుగుతాడా, నా పలుకులు నా మాటలు, కర్ణంబులన్ చెవులతో, ఆకర్ణింపు విను, ఈ దానము గీనము ఈ చెడు దానాన్ని, వద్దు చేయకూడదు, వర్ణిన్ ఈ బ్రహ్మచారిని బ్రాహ్మణుణ్ణి, పంపుమా పంపించి వేయు. ఇక్కడ మనం నంబర్స్ వేసాం కదా, ఇక్కడ నంబర్స్ వేసుకుంటా రాయొద్దు, ఇలాగే రాయాలి. ఇప్పుడు మనము ఈ అర్థాలన్నింటినీ ఒకసారి చదువుతాను. దాతల్లో శ్రేష్ఠుడైన ఓ బలి చక్రవర్తి, నీ వంశాన్ని నీ రాజ్యాన్ని నీ పరాక్రమాన్ని కాపాడుకో, ఈ పొట్టివాడు ఈ విశ్వం మొత్తాన్ని భరింపగలుగువాడు, సులభంగా వెళ్ళడు, 3 అడుగుల పేరుతో 3 లోకాలను కొలిచి లోకాన్నంతటిని నిండిపోతాడు, ఇతన్ని ఆపడానికి మరొకడు తప్పించగలుగుతాడా, నా మాటలు చెవులతో విను, ఈ చెడుదానాన్ని చేయకు, ఈ బ్రహ్మచారిని పంపించి వేయు. ఈ అర్థాలన్నింటినీ చదివినాం కదా, మనకు ఒక చిన్న ఆన్సర్ అనేది వచ్చింది కదా, ఒక షార్ట్ ఆన్సర్ అనేది వచ్చింది కదా. కాబట్టి అన్వయక్రమం అనేది సరిగా ఉంటే మనకు అర్థాలు అనేటివి సరిగా వస్తాయి. ఇది మొదటి పద్యం, దాని యొక్క ప్రతిపదార్థాలు. ఇంకో పద్యం చూద్దాం, సెకండ్ పద్యం. రెండవ పద్యం ఇది చాలా ఇంపార్టెంట్, చదువుతాను చూడండి. కారే రాజులు రాజ్యముల్ గలుగవే గర్వోన్నతింబొందరే, వారేరి సిరిమూట గట్టుకొని పోవం జాలరే, భూమిపై భేరైనం గలది శిబి ప్రముఖులం ప్రీతిన్ యశకాములై,
ఈరే కోర్కులు వారలన్ మరిచిరే ఇక్కాలమున్ భార్గవ. ఇప్పుడు మనం ప్రతిపదార్థాలు చూద్దాం. ఫస్ట్ భార్గవ. భృగువంశంలో జన్మించిన ఓ శుక్రాచార్య, కారే రాజులు, పూర్వకాలంలో రాజులనేవారు లేరా, ఉన్నారు కదా. రాజ్యముల్, వారికి రాజ్యాలు. గలుగవే, కలుగవే అంటే లేవా, ఉన్నాయి కదా. గర్వోన్నతిం, గర్వ ప్లస్ ఉన్నతిన్, గర్వోన్నతిన్ అధికమైన గర్వాన్ని. బొందరే, పొందరే అంటే పొందారు కదా. వారేరి, వారు ప్లస్ ఏరి వారేరి అటువంటి రాజులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు. సిరిన్, వారు సంపాదించిన సంపదను. మూటగట్టుకొని, మూట ప్లస్ కట్టుకొని, మూటగట్టుకొని మూటలాగా కట్టుకొని. పోవం జాలిరే అంటే వెళ్ళగలిగారా, తమతో పాటు తీసుకువెళ్ళగలిగారా. భూమిపైన్, ఈ భూమి మీద, ఈ లోకంలో. బేరైనం, పేరు ప్లస్ అయినన్ బేరైనం, వారి పేరైనా. గలదే, కలదు ప్లస్ ఏ గలదే, ఉన్నదా, వినిపిస్తుందా. నెక్స్ట్ శిబి ప్రముఖులుం, శిబి ప్రముఖులున్, శిబి చక్రవర్తి వంటి గొప్ప దాతలైన రాజులు. యశకాములై, కీర్తిని కోరుకున్న వారై. బ్రీతిన్, ప్రీతిన్ అంటే సంతోషంగా, ఆనందంగా. నెక్స్ట్ కోర్కులు, యాచకుల కోరికలను. ఈరే, తీర్చారు కదా, ఇచ్చారు కదా. ఇక్కాలమున్, ఈ ప్లస్ కాలమున్ ఇక్కాలమున్, ఇది త్రికసంధి, ఈనాటికి. నెక్స్ట్ వారలన్, శిబి చక్రవర్తి వంటి దాతలైన రాజులను. మరిచిరే అంటే మర్చిపోయారా, మర్చిపోలేదు అని అర్థం. ఇంకోసారి చెప్తాను. ఫస్ట్ భార్గవ. భృగువంశంలో జన్మించిన ఓ శుక్రాచార్య, కారే రాజులు, పూర్వకాలంలో రాజులనేవారు లేరా, ఉన్నారు కదా. రాజ్యముల్, వారికి రాజ్యాలు. గలుగవే, కలుగవే లేవా, ఉన్నాయి కదా. గర్వోన్నతిం, గర్వ ప్లస్ ఉన్నతిన్, గర్వోన్నతిన్ అధికమైన గర్వాన్ని. బొందరే, పొందరే అంటే పొందారు కదా. నెక్స్ట్ వారేరి, వారు ప్లస్ ఏరి వారేరి అటువంటి రాజులు ఇక్కడ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు. సిరిన్, వారు సంపాదించిన సంపదను. మూటగట్టుకొని, మూట ప్లస్ కట్టుకొని, మూటగట్టుకొని మూటలాగా కట్టుకొని. పోవం జాలిరే, వెళ్ళగలిగారా, తమతో పాటు తీసుకువెళ్ళగలిగారా. భూమిపైన్, ఈ భూమి మీద, ఈ లోకంలో. బేరైనం, పేరు ప్లస్ అయినన్ బేరైనం, వారి పేరైనా. గలదే, కలదు ప్లస్ ఏ గలదే, ఉన్నదా, వినిపిస్తుందా. శిబి ప్రముఖులం, శిబి చక్రవర్తి వంటి గొప్ప దాతలైన రాజులు. నెక్స్ట్ బ్రీతిన్, ప్రీతిన్ అంటే సంతోషంగా, ఆనందంగా. కోర్కులు, యాచకుల కోరికలను. ఈరే, తీర్చారు కదా, ఇచ్చారు కదా. నెక్స్ట్ ఇక్కాలమున్, ఈ ప్లస్ కాలమున్ ఇక్కాలమున్ ఈనాటికి. వారలన్, శిబి చక్రవర్తి వంటి దాతలైన రాజులను. మరచిరే, మర్చిపోయారా, మర్చిపోలేదు అని అర్థం. ఇది రెండవ పద్యం. ఆ పద్యం యొక్క ప్రతిపదార్థాలు. నెక్స్ట్ మూడో పద్యం చూద్దాం. నిరయంబైన నిబంధమైన ధరణి నిర్మూలనంబైన దుర్మరణంబైన గులాంతమైన నిజమున్ రానిమ్ము కానిమ్ముపో హరుడైనన్ హరి అయిన నీరజ బహుండభ్యాగతుండైన నౌధిరుగన్ నేరదు నాదు జీహ వినుమ ధీవర్య వేటికిన్. ఫస్ట్ ధీవర్య. ధీవర్య అంటే బుద్ధిమంతులలో శ్రేష్ఠుడైన ఓ శుక్రాచార్య. నిరయంబైన, నిరయంబు ప్లస్ అయిన నిరయంబైన, నరకం దాపురించిన, ఈ దానం చేయడం వల్ల నరకం దాపురించిన. నిబంధమైన అంటే బంధనం ప్రాప్తించిన, జైలులో బంధించిన. ధరణి, భూమండలం అంటే రాజ్యం మొత్తం. నిర్మూలనంబైన, నిర్మూలంబు ప్లస్ అయిన నిర్మూలనంబైన, పూర్తిగా నశించిన, రాజ్యం నుండి వెళ్ళగొట్టిన. దుర్మరణంబైన, దుర్మరణంబు ప్లస్ అయినన్ దుర్మరణంబైన, చెడ్డ చావు కలిగిన. గులాంతమైన, కులా ప్లస్ అంతము ప్లస్ అయినన్ గులాంతమైనన్, నాతోనే
నా వంశం మొత్తం అంతరించిన, నిజమున్ రానిమ్ము పైన చెప్పినవన్నీ నిజంగా జరిగితే జరగని, కానిమ్ము పో ఏది ఏమైనా. నెక్స్ట్ అభ్యాగతుండైన, అభి ప్లస్ ఆగతుడు అభ్యాగతుడు, ఆ వచ్చిన అతిథి వామనుడు. నెక్స్ట్ హరుడైనన్ అంటే ఈశ్వరుడైన శివుడైన, హరి అయిన హరి ప్లస్ అయినన్ హరి అయినన్ విష్ణువైన, నీరజ భౌండు పద్మం నుండి పుట్టినవారెవరు బ్రహ్మ. నెక్స్ట్ అయినన్ అయినా, ఔన్ కావచ్చు. నెక్స్ట్ వినుమా నా మాట వినండి, వేయేటికిన్ వేల కొద్ది మాటలు ఎందుకు, వేయి మాటలు ఎందుకు, నాదు జిహ్వ నా నాలుక, తిరుగన్నేరదు మరుమాట పలకదు, ఆడిన మాట అనేది తప్పదు. ఇంకోసారి చెప్తాను. ధీవర్య బుద్ధిమంతులలో శ్రేష్ఠుడైన ఓ శుక్రాచార్య, నిరయంబైన నిరయంబు ప్లస్ అయినన్ నిరయంబైనన్ నరకం దాపురించిన, ఈ దానం చేయడం వల్ల నాకు నరకం దాపురించిన, నిబంధమైన బంధనం ప్రాప్తించిన అంటే జైలులో బంధించిన, ధరణి ఈ భూమండలం రాజ్యం మొత్తం, నిర్మూలంబు ప్లస్ అయినన్ అంటే పూర్తిగా నశించిన, రాజ్యం నుండి వెళ్ళగొట్టిన, దుర్మరణంబు ప్లస్ అయినన్ దుర్మరణంబైన చెడ్డ చావు కలిగిన, గులాంతమైన కులా ప్లస్ అంతము ప్లస్ అయినన్ గులాంతమైన, నాతోనే నా వంశం మొత్తం అంతరించిన, నిజమున్ రానిమ్ము పైన చెప్పినవన్నీ నిజంగా జరిగితే జరగని, కానిమ్ము పో ఏది ఏమైనా, అభ్యాగతుండైన అభ్యాగతుడు అభి ప్లస్ ఆగతుడు అభ్యాగతుడు, ఆ వచ్చిన అతిథి వామనుడు. నెక్స్ట్ హరుడైనన్ హరుడు ప్లస్ అయినన్ హరుడైనన్ ఈశ్వరుడైన శివుడైన, హరి అయిన హరి ప్లస్ అయినన్ హరి అయినన్ విష్ణువైన, నీరజ భౌండు అంటే పద్మం నుండి పుట్టిన బ్రహ్మ, అయినన్ అయినా, అవునా కావచ్చు, వినుమా నా మాట వినండి, వేయేటికిన్ వేల కొలది మాటలు ఎందుకు, వేయి మాటలు ఎందుకు, నాదు జిహ్వ నా యొక్క నాలుక, తిరుగన్నేరదు అంటే మరుమాట పలకదు, ఆడిన మాట తప్పదు. ఇవి పద్యాలు, వాటి యొక్క ప్రతిపదార్థాలు. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. నా వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ధన్యవాదములు.